ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇరు పార్టీల మధ్య వాడి వేడి విమర్శలతో పాటు ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎలాంటి పొలిటికల్ సీన్ క్రియేట్ అయినా ఈ రెండు పార్టీలే హైలైట్ అవుతూ ఉన్నాయి. దీంతో మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ప్రస్తావనే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ భారీ స్కెచ్ వేసిందట. సరికొత్త వ్యూహంతో ఒక్కసారిగా రాష్ట్ర పాలిటిక్స్ నే మార్చే ఆలోచనతో ఉందట. ఇంతకీ ఆ వ్యూహం ఏంటి? బీజేపీ స్కెచ్ ఎలా ఉండనుంది? లెట్స్ వాచ్. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రసవత్తరమైన పొలిటికల్ ఫైట్ సాగుతోంది. నిత్యం వాడి వేడి విమర్శలు, రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలతో పాటు ఈ మధ్య కేసులు, గొడవలు అంటూ కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అటు మీడియాలోనూ ఇటు ప్రజల్లోనూ ఈ రెండు పార్టీలే తరచూ హైలైట్ అవుతూ ఉన్నాయి. మరో ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ అడపాదడపా హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా ఆ ఇంపాక్ట్ అనుకున్నంత స్థాయిలో లేదనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో మెయిన్ లైన్ లోకి వచ్చేందుకు కమలం పార్టీ సరికొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేసిందా? ఆ పార్టీ సరికొత్త వ్యూహంతో దెబ్బకు పొలిటికల్ సీన్ మారనుందా అంటే ఇప్పుడు అవుననే సమాధానాలు బీజేపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా వ్యూహం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్న మూసీపై కొనసాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే మూసీ చుట్టూ అలుముకున్న రాజకీయ రగడ ఎన్నో అంశాలను తెరపైకి తెస్తోంది. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ సర్కార్ కుండబద్దలు కొడుతూ ఉంటే, మరోవైపు అంతా ఓకే అంటూనే కాని అంటూ మెలిక పెడుతున్నాయి విపక్ష పార్టీలు. దీంతో మూసీ వివాదం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందనేది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు మూసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ స్పందించినంతగా బీజేపీ రియాక్ట్ కాలేదనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దీంతో పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా మూసీ విషయంలో ఎదురైన వివాదాన్ని తమ పార్టీకి అనుగుణంగా మార్చుకునే పనిలో ఉన్నారు కమలనాథులు. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తూ సరికొత్త వ్యూహానికి తెరతీసింది కమలం పార్టీ. ఆ మధ్య మూసీ యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో కనీసం ఒక్క రోజైనా ఉండగలరా అంటూ ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేశారు. అయితే ఈ సవాల్పై బీఆర్ఎస్ కంటే బీజేపీనే ఎక్కువ రియాక్ట్ కావటం అందరి దృష్టిని ఆకర్షించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క రోజు కాదు 3 నెలలైనా ఉంటామని, బాధితులకు మద్దతుగా నిలబడతామని గట్టిగానే ఛాలెంజ్ చేశారు కాషాయ నేతలు. అన్నట్టుగానే తాజాగా మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు బస చేసి ఛాలెంజ్ నిలబెట్టుకున్నారు కిషన్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇతర కమలనాథులు కూడా మూసీ విషయంలో కాస్త గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఇలా కమలనాథుల మూసీ విషయంలో జోక్యం చేసుకుంటున్న తీరు చూస్తే మూసీపై బీజేపీ కాస్త గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి తాజా పొలిటికల్ సినారియోలో మూసీ వ్యూహం బీజేపీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.